రాత్రి పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టడం మర్చిపోయాను. చూసుకోకుండా ఉదయం స్టవ్ ఆన్ చేసేసరికి పాలన్నీ ఇలా విరిగిపోయాయన్నమాట. ఇదిగోండి కంప్లీట్‌గా ఇలాగ అయిపోయిందనమాట. నేనెప్పుడు పాలు విరిగినా పిల్లలకు స్వీట్ చేసి పెట్టడం నాకు అలవాటు. అదేనండి సింపుల్‌గా కలాకాండ్ అనమాట. ఇంకా ఇందులో ఉన్న వాటర్ అదంతా గూడా ఇలా జల్లీలోకి తీసి ఓన్లీ ఇది మాత్రమే వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇందులోంచి గూడా మళ్ళీ మనకు ఇలా స్టవ్ పైన పెట్టి ఉడికిస్తూ ఉంటే వాటర్ అనేవి వస్తా ఉంటాయి. ఇదంతా ఎగిరిపోయిన తర్వాత స్వీట్‌కి సరిపడా షుగర్ వేసుకుంటాను. షుగర్ యాడ్ చేయగానే ఇలా పాకంలాగా వస్తూ ఉంటుంది. అది కూడా కంప్లీట్‌గా ఎగిరిపోయి మనకు చక్కగా ఒక కలాకండ్‌లాగా వస్తుందనమాట. ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో ఒక ఇలాచీ కూడా దంచి వేసుకోవచ్చు. కానీ అవసరం లేదు. చాలా సూపర్‌గా ఉంటుంది టేస్ట్. చిన్నప్పుడు మా అమ్మ పాలు విరిగిపోతే మాకు ఇలాగే స్వీట్ చేసి పెట్టేదనమాట. అమ్మ చేసినట్లుగానే నేను కూడా మా పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉంటాను. ఇంత కొంచెం అసలు ఎవ్వరికీ చాలదు. టేస్ట్ మాత్రం సూపర్.